హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి, ఎఫ్టీపీ న్యూస్. ఈరోజు కొత్త వలస మండల కేంద్రంలో ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్కడో కాదు, మన ఎస్కోట వెళ్లే రోడ్లో అడ్డూరి వాణిపాలెం గ్రామం దగ్గర ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఈరోజు ఉదయం 3 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాకపోతే ఆ రూమ్లో 280 బెడ్లు, కొత్త బెడ్లు అన్నమాట. అంటే రీసెంట్గా వైజాగ్ రోటరీ క్లబ్ వారు ఆ యొక్క బాలికల పాఠశాలకి డొనేట్ చేయడం జరిగింది. ఏదైతే ఆ డొనేట్ చేసిన 280 బెడ్లు ఒక రూమ్లో స్టోర్ చేయడం జరిగింది. ఇవాళ ఉదయం 3 గంటలకు షార్ట్ సర్క్యూట్ అవడంతో మొత్తం కూడా ఖాళీ బూడిదమయమైంది. దాంతోపాటు పక్కన ఉన్న పిల్లల యొక్క సామాన్లు కూడా కొద్దిగా డ్యామేజ్ అయ్యిందని తెలుస్తుంది. ఏదేమైనా 3 గంటల సమయంలో 2 టీచర్లు అండ్ పిల్లలు ఉండడంతో వెంటనే అక్కడ ఏదైతే ఉపాధ్యాయురాలు ఉన్నారో వెంటనే స్థానిక కొత్త వలస ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయగానే వెంటనే వాళ్ళు హుటాహుటిన తరలి వచ్చి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. సుమారు 3 గంటల పాటు మంటలు అదుపు చేశారని ఏదైతే మన కొత్త వలస ఫైర్ స్టేషన్ ఆఫీసర్ అశోక్ ఉన్నారో మన ఎఫ్టీపీ న్యూస్కి తెలియజేయడం జరిగింది. ఏదేమైనా సరే ఈ యొక్క అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్.